హాయ్ హలో నమస్తే. ఇందాకొచ్చిన గ్యాప్ అయితే నేను కావాలని ఇచ్చిందే, మీరు ఏదో అనుకోకండి. ఏంటి ల్యాక్ చేస్తున్నాడు అనుకోవద్దు. సినిమా కూడా అలాగే ఉంది. సరిపోదా శనివారం రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. మూవీ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, కొన్ని సినిమాలు మనం పర్టికులర్గా ఎందుకు చూస్తాం, ఒక స్టార్డమ్ ఇదిరా కమర్షియల్ సినిమా అంటే ఒక ఊపు గొంతు చించేసుకుని అరిచేయాలి అనే విధంగా మనం కొన్ని సినిమాలు చూస్తాం. అలా అనుకుని నేను పర్సనల్గా ఫీల్ అయ్యి వెళ్ళిన ఈ సినిమా ఎలా అనిపించింది అంటే, సరిపోలేదు నాకైతే. ఓకేష్గా ఉంది. అంత తోపు తురుము యాక్షన్ అప్పాకి అని గొంతు చించేసుకునే అంతలా ఏం లేదు. ఓకే బాగానే ఉంది. ఇప్పుడున్న సీజన్లో అసలు ఏ సినిమాలు లేవు, అలాంటి టైంలో ఈ సినిమా దిగింది. ఓకే హ్యాపీ. ఎందుకు ఓకేష్ అంటున్నానంటే, సినిమాలో విపరీతమైన ల్యాగ్ ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఓకే వెళ్తోంది, అంతా బాగానే ఉంది. కానీ ఇది జరిగిపోతుంది, నెక్స్ట్ ఇదే అనే ప్రెడిక్టబుల్ ఏదైతే ఉందో, మనం ఊహించడం ఏదైతే ఉందో, ఆ ఊహించడం వల్ల నాకు జరిగే సీన్స్ అన్నీ బాగా ల్యాగ్ కింద అనిపించినాయి. కానీ సినిమా అంతా బాగుంది. ఇచ్చిన ప్రతి ఒక్క పర్ఫార్మరు బాగా యాక్ట్ చేశాడు. ప్రతి ఒక్క సీన్స్ బాగానే రాసుకున్నారు వివేక్ ఆత్రేయ గారు డైరెక్టర్. అండ్ నాని అయితే చింపవతలేశాడు. మెయిన్లీ ఎస్జే సూర్య గారు అయితే అసలు ఎరక్కొట్టేశారు యాక్టింగ్. ప్రియామోహన్ ఓకే, సాయి కుమార్ గారు ఓకే, శుభలేఖ సుధాకర్ గారు కూడా ఓకే. అందరూ ఓకే. కానీ ఈ నాని గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరూ పర్ఫార్మెన్స్ అయితే బాగా చేశారు. అండ్ కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు, ఈ రైటింగ్ ఏదైతే ఉందో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సింది, హంగు హార్బాటాలు అన్నీ బాగానే పెట్టారు. కానీ ఆ ల్యాగ్ అనే ఒక పదం ఎందుకు అంటే 2 గంటల 54 నిమిషాల సంథింగ్ ఎంతో ఉంది. ఇంత సినిమా ఉన్నప్పుడు ఆ ఎమోషన్ అనేది సినిమాకి చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు చాలా బాగా సినిమాలు తీస్తారని. ఆ ఒక్క పాయింట్లోనే నాకు సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ఏంట్రా ఇంకా ఇంటర్వెల్ రావట్లేదు, ఏంట్రా ఇంకా క్లైమాక్స్ ఏంటి ఎలా వచ్చేస్తుంది, ఆ థాట్ మైండ్లోకి రాకూడదు. ఆ థాట్ వచ్చింది అంటే సినిమా మీద ఎక్కడో హోప్ చచ్చిపోతుందేమో అనే ఫీలింగ్ అనమాట. ఓకే మీరు బాగా తీశారు. కంపేర్ టు ఇది కంపేర్ చేసుకుంటే నాకు అంటే సుందరానికి చాలా బాగా నచ్చింది. ఇది కమర్షియల్ కాబట్టి మనం కంపేర్ చేసుకోకూడదు, ఎందుకంటే కమర్షియల్ సినిమాకి ఏం కావాలో అన్నీ ఇచ్చారు, ఆ ల్యాగ్ అనేది తప్పించి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాకి మనం ఇంకొకటి చూసుకోవాలి. ఏంటి అంటే కొన్ని లాజిక్లు వదిలేసుకోవాలి. బట్ నాకు అనిపించింది చెప్తా. జస్ట్ ఏంటంటే, శనివారం మాత్రమే కోపం తెచ్చుకుని ఆ వారం రోజుల్లో ఎవరైతే కోపం ఉన్నారో ఆ పాయింట్లో కొడతాడు. ఆ శనివారం మాత్రమే ఫైటింగ్స్ పెట్టారు, బాగుంది, వెల్ అండ్ గుడ్. మిగతా టైంలో వాళ్ళు ఎతుకుతూ ఉంటారు. ఆడేమన్నా పోయి దాక్కుంటాడా అంటే హీరో కాదు, ఓపెన్గా తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ టైంలో ఎవ్వరూ ఏం రారు. ఓకే నేను కాదంటలేదు, వెల్ అండ్ గుడ్, థ్యాంక్ యూ. అలా రాసుకుంటూ వెళ్ళింది. నేను ఈ ఒక్క పాయింట్ని కమర్షియల్ మూవీస్లో ఎప్పుడు లాజిక్స్తో చూడండి, ఎందుకంటే నా కమర్షియల్ మూవీ అంటే పిచ్చి. చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీలో. ఆ ల్యాగ్ అనేది ఒక్కటి తప్పించి. నేనేమంటానంటే, మీరు వెళ్ళి సినిమా చూడండి థియేటర్లో, సినిమా నచ్చుతుంది. ఎందుకంటే ఈ డ్రై సీజన్లో సినిమా లేక ఉన్న టైంలో నానిగారు ఇలాంటి సినిమా తీయడం వల్ల జనాలకి చాలా ఎంటర్టైన్ అవుతారు. మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నచ్చితే ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా. బాయ్.